ఇవాళైతే డ్యూటీ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయింది నాకు. పెళ్ళికైతే ఇంటికైతే వస్తా అయితే పెళ్ళైతే మొన్న వాళ్ళు అయితే బాగా తడిచిపోయారు. ఇక చెప్పేసరికి నేనైతే ఇక చూడండి పెళ్ళికైతే గొడుగులు తెచ్చాను 2. టిఫిన్ బాక్స్లు అయితే 2 తెచ్చాను. ఇంకా బాక్స్లు అయితే కొనాలి. సాలరీ వచ్చిన తెచ్చాను. నేను కూడా 3 తెచ్చా. 3 తెచ్చాను. 2 అయితే పెళ్ళ గొడుగులు తెచ్చాను. ఇదొక బ్యాగు, ఇదొక బ్యాగు. ఈ కలర్ తెచ్చినావు? కలర్ది కలర్ది కాదు, ఇది తొందర ఖరాబ్ అవుతాయి. మీకు ఆగాయి. సరే నేను తీసుకెళ్తా పెళ్ళికి. నీకు అసలు ఆగదు, ముఖ్యంగా అంతేనా? నీకే ఆగదు. చాలా లేట్ అయింది. అసలు నిద్ర లేదు, కళ్ళంతా రెడ్డి అని. నిన్న లేట్ అయింది, ఇవాళ లేట్ అయింది. 3 రోజుల నుంచి అయితే అసలు నిద్ర కొట్టలేదు. ప్రతిరోజు లేట్ అవుతుంది. తొందరగా వద్దాం అనుకున్నాను, ఎంత తొందరగా వద్దాం అనుకుంటే అంత లేట్ అయిపోతుంది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, నేను చేసే పని వస్తుంది ఆ కంపెనీలో. మనకిచ్చిన వర్క్ కంప్లీట్ అయినాకైతే కంపల్సరీ ఉండాలి. అట్లయితే లేట్ అవుతుంది. ఇక పాపం మా మేడం అయితే పాపం ఇప్పుడు దాకా వెయిట్ చేసింది చూడండి. ఇప్పుడు నా కోసం అయితే దోశలు వేస్తుంది. ఎంత టైం అవుతుంది పాపం. ఫ్రెండ్స్ మీరు అందరూ భోజనం చేశారా? ఈ టైం అయితే చూడండి ఎంత అవుతుంది. 10:30 దాటింది. ఇప్పుడే వచ్చాను. ఇవాళైతే చాలా లేట్ అయింది. ఎంత తొందరగా వద్దాను, నేను ఇప్పుడన్నా తొందరగా వద్దాం అనుకుంటా కదా, ఆ రోజు మాత్రం చాలా లేట్ అయిపోయింది. ఈరోజు కూడా ఉదయం అనుకున్నా తొందరగా వద్దాం అనుకున్నాను, ఈరోజు కూడా లేట్ అయింది. రేపు కూడా ఉంది నాకు కొంచెం ఇంట్లో వర్క్ ఉంది. రేపు తొందరగా వద్దాం అనుకున్నాను. రేపు ఎంత టైం అవుతుందో రేపైతే చూస్తాను. బిల్స్ ఏమైనా వర్క్ ఎక్కువ ఉంటే మాత్రం రేపైతే డుమ్మా కొడదామని చెప్తున్నాను. ఎందుకంటే రేపు అయితే ఒక స్పెషల్ ఉంది, అదేంటో మీకు రేపైతే చెప్తాను ఏంది స్పెషల్. ఫ్రెండ్స్ మీరందరూ అయితే భోజనం చేశారా? ఇప్పుడైతే నేనైతే తినలేదు. ఆల్రెడీ అన్నం కొంచెం ఉందంట, అన్నం సరిపోదని అయితే దానికోసం అయితే దోశలు అయితే వేస్తుంది. ఇక అది ఇది 2 మిక్స్ చేసి కొంచెం అయితే తినేసి ఈరోజు అయితే పడుకుంటాము. అవునా మేడం, అంతేనా? ఈరోజు అంటే తీసేసి నేను ఇప్పుడే పడుకుందంట. గాజులు ఏందో చోలి అన్నీ తీసేసిందంట చదువుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ, గుడ్ నైట్. వదిలిపెట్టరా ఇప్పుడైతే చూడండి, ఇవైతే తెచ్చాను. చికెన్ తెచ్చాను ఒక 3 కేజీలు. కొత్తిమీర, పుదీనా, చికెన్ మసాలా, కారము, ఇంకేంటన్నా ఇవన్నీ, ధనియాలు ఇవన్నీ తెచ్చాను. ఇక రైస్ అయితే ఇవి ఉన్నాయి, ఇవైతే పెట్టేస్తున్నాను. దీంట్లో ఏం చేస్తున్నావు? కర్రీ చేస్తున్నావా? రైసా? సరిపోద్దా? సరిపోదమ్మా అది. టైం పడుతుంది, టైం పడుతుందా? సరే ఉన్నాయి వద్దులే, ఉన్నాయి చిన్నవన్నీ. రైస్ పెట్టిన ఎన్ని? 3 కేజీలు. 12 గ్లాసులు, ఇంకొక గ్లాస్ ఎక్కువ వచ్చిన 12 ఎంత రాకుండా బుగ్గ రేపటి కన్నా అది అప్పుడు ఈ 2 వేసేసి సరే. ఈ ఎల్ చేస్తాడు ఆ వీడియో చూస్తారు, మరి కొంచెం తీయచ్చుగా. అది నువ్వేమి పనికొచ్చి మాట్లాడలేదు, మాట్లాడంటే ఇదే 2 లీటర్లు వేస్తాను బగారా.
కొంచెం కొంచెం ఏమన్నా తప్పిపోతే మనం మళ్ళీ పెట్టుకుందాం రైస్. ఎట్లా పెడతావు అంతమంది ఉన్నప్పుడు? కొంచెం పుదీనా కట్ చేసి చిన్నోడా మమ్మీ కంటే కొంచెం పుదీనా కట్ చేయవా? కొత్తిమీర పుదీనా రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే బాగా రెండమ్మా, పుదీనా ఉన్నాయి, కొత్తిమీర ఉన్నాయి, రెండు ఉన్నాయి చూడుతుంది. ముందు పుదీనా కట్ చేసి పెద్దది అయితే బాగుంది కానీ చిన్నది ఉంది అంతేనా? ఒకటే తీరు ఇయ్యకూడదు, నేను ఉర్రాలి మళ్ళీ వండుతున్నా. ఫస్ట్ టైం నేను ఇంతమందికి అంటే 25 మెంబర్స్గా పిల్లలకైతే వండుతున్నా. ఫస్ట్ టైం ఇంతమందికి వంట చేయడం అయితే ఎలా ఉంటుందో ఏమో. అయితే మా ఇంట్లో పెద్ద బౌల్స్ లేవు, ఇక వేరే వాళ్ళని ఏం అడగాలని చెప్పేసి రెండిట్లలో రైస్ పెట్టేసిన. దీంట్లో కేజీన్నర, దీంట్లో కేజీన్నర. ఇంకా చికెన్ అయితే ఇదిగోండి 3 కేజీలు. ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేస్తున్నా. ఒక గిన్నె ఒకటైతే ఉన్నది నాకు, నేను అప్పుడు తీసుకున్నాను నాన్ స్టిక్ది. ఇక అది కూర కన్నా అన్నం కన్నా అవుతుందని చెప్పేసి తీసుకున్నా ఒకసారి, అంటే బిర్యానీ కోసం తీసుకున్నా. ఇప్పుడైతే దాంట్లో కర్రీ చేస్తాయి. ఇక ఈ రెండిట్లలో అయితే రైస్ చేసేస్తున్నా. ఇక ఫస్ట్ టైం మరి కర్రీ అండ్ రైస్ ఎట్లుంటుందో తెలియదు. బగారా రైస్ అయితే చేస్తున్నా, అంటే పులావ్ అంటారు కదా, పలావ్ లాగా చేస్తున్నా. మొత్తానికి అయితే రైస్ అయితే కంప్లీట్ అయిపోతే కర్రీ పొయ్యి మీద వేస్తా. ఇప్పుడు టైం అయితే 8:30 అయింది. ఈ పిల్లలందరూ అయితే వస్తున్నారు, కర్రీ కావాలి ఎప్పుడైతే ఏమో. మాది ఈ స్టవ్ ఏమో చిన్నగా వస్తుంది, దానివల్ల అయితే లేట్ అయిపోతుంది. అన్నం అయిపోతే కూర పొయ్యి మీద వేస్తే కేక్ కటింగ్ అదంతా అయిపోయేలోపు అయితే కూర అయితే అయిపోతుంది. ముందు ఈ రెండు కావాలి నాకైతే. ఇంకా అలా ఉందనమాట. మొత్తానికైతే బర్త్డే అయితే ఇలా జరుగుతుంది. జస్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తే కింద అయితే కూర్చొని ఉన్నారు అందరూ. ఇక నాదే లేట్ అనమాట. వంట అయిపోతే ఇంకా మేము కూడా కేక్ తేవాలి. ఫ్రెండ్స్, పిల్లల ఫ్రెండ్స్ అందరూ కలిసి కేక్ అయితే ఇచ్చారు ఆల్రెడీ. వాళ్ళు ఇంకా కేక్ కటింగ్ చేయలేదు. ఇంకా మేము ఇంట్లో అయితే కేక్ కటింగ్ చేయాలి కాబట్టి మేము ఇంకా కేక్ అయితే తేవాలి. లోపు అయితే కర్రీ అయిపోయేలోపు కేక్ కటింగ్, వాళ్ళు కేక్ కట్ చేసుకుంటారు, ఇంట్లో కేక్ కట్ 2 కేక్లు అయితే కటింగ్ అయితే అయిపోతుంది. ఇక తర్వాత అయితే భోజనం చేసేసి పిల్లలు అయితే వెళ్ళిపోతారు. ఇక చూద్దాం మరి ఎలా అవుతుందో. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇక నాకు ఒక్కదానికి అయితే లేదని చెప్పేసి మా ఆయన అయితే మంచిగా నాకు ఉల్లిపాయలు అవి కట్ చేసిస్తున్నాడు. ఇక 3 కేజీలు కదా చికెను, ఇంకా కొన్ని టమాటాలు కూడా వేస్తున్నా కొంచెం గ్రేవీ లాగా రావాలని. ఇంకా నేను ధనియాలు, కొబ్బరి, గసాలు తేలే ఏమి లేదు అట్లా. ఇంకా అవైతే మిక్సీ అయితే పట్టేస్తా. లోపు రైస్ అయితే అయిపోయింది 2 స్టవ్ల మీద. కర్రీ వేయడం ఇంకా పొయ్యి మీద ఫాస్ట్గా వేస్తే కర్రీ అయితే అయిపోతుంది. తాళం గింజలు అంటున్నా. ఇక స్పైసెస్ అన్నీ వేసిన, బిర్యానీ నాకు కూడా వేస్తా. ఇది కట్ చేయలేదు దాన్ని, ఇంకో ముక్క కట్ చేయలేదు మరి. అదే అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కడిగి పెట్టిన, పుదీనా కూడా వేసేసుకోవాలి. ఫోటో తొందర ఫోటో ది. బంద్ చేయకు గట్ల మా డాడీ వేసిన తిడతాడు. ఏంటది కలిసి చెప్పేది. వీడియోలో ఖాళీ వీడియో అదే టెంపుల్ అయితే అన్ని మసాలాలు వేసిన, కర్రీ కోసం మసాలాలు వేసి పుదీనా అవన్నీ కూడా వేసిన, అల్లం వేసిన, తర్వాత పసుపు వేసి చికెన్ వేసిన, అలాగే ఒక 2-3 టమాటాలు కూడా వేసిన, చూపించిన కదా. ఇప్పుడైతే ఇదిగోండి ఇలా కలుపుతున్నా.
ఇంకా కొంచెం వాటర్ అనేది కొంచెం రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అనేది వేస్తా. ఇంకా మసాలాలు అయితే ఇవ్వదండి, ఇవన్నీ కూడా ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నా. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. వేసిన ఉప్పు వేసి కారం వేసి కలిపేసిన. అండ్ ఇదో ఈ గంటతోనే 2.5 గంటలు అయితే వేసిన కారం. కొంచెం సూప్ టైప్ చేస్తా కాబట్టి కొంచెం కారం 2.5 వేసిన. సాల్ట్ కూడా వేసేసిన. ఇప్పుడు మూత పెట్టేస్తా. కొంచెం కసూరి మేతి కూడా వేసేస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలందరూ తినేసి వెళ్ళారు. ఇక మేము 4 అయితే కూర్చొని తింటున్నాం ఇప్పుడు. ఇదిగోండి కూర అయితే మంచిగా ఉందంట, పిల్లలందరూ మంచిగా తిన్నారు. కారం ఉప్పు కానీ ఎక్కువ ఏం కాలేదంట. ఫస్ట్ టైం నేను చేసిన ఇంతమందికి, కానీ మంచిగా కుదిరింది. లేట్ అయింది. ఫస్ట్ అయితే మేము పిల్లలైంది అందరూ ఒకసారి కేక్ కట్ చేశారు. మేమైతే ఇప్పుడు కట్ చేస్తున్నాం. ఇక అందరు పిల్లలు తిన్న తర్వాత మేము కూడా తిన్న తర్వాత అయితే కేక్ కట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, 10:30 అవుతుంది టైము. అందుకని కొంచెం లేట్గానే కట్ చేస్తున్నాం కేక్ అయితే. పిల్లలందరూ వాళ్ళైతే కేజీ తీసుకొచ్చారు, మేమైతే ఒక ½ కేజీ తీసుకొచ్చినాం ఇంట్లో కట్ చేద్దామని చెప్పేసి. ఏం కేక్ తెచ్చారు చిన్న? పైనాపిల్. పైనాపిల్ కదరా, పైనాపిల్ బనానా జశ్వంత్. మెల్లగా. హ్యాపీ బర్త్డే టు యు జశ్వంత్. హ్యాపీ బర్త్డే టు యు. మెల్లే మెల్లే తొందరనే అయిపోయింది. సరే ఫోటో చూడు చేసు.